అండి అందరికీ ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ బోటీ అండి. ఎందుకంటే ఎప్పుడు చికెను మటన్ కాకుండా ఇలా బోటీ కూడా తినాలి, పిల్లలకి కూడా అలవాటు చేయాలి, మంచిది. అందుకనే బోటీ అయితే మేము తెచ్చుకున్నాము. నేను ఎలా క్లీన్ చేస్తానో ఎలా వండుతానో మీకైతే వీడియో పెడతాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. ఇది ముందుగా వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇలా ఉన్నది మనం వేడి నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇది ఫస్ట్ ఇది ఒక 2 నిమిషాలు ఇలా హాట్ వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీటిలలో నుంచి అయితే ఇది కూడా వేసుకోవాలండి. ఎందుకంటే వేడి నీళ్ళలో వేస్తే క్లీన్ అయిపోతుంది. ఏమైనా ఉంటే ఇట్లా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వీటిల నుంచి మాత్రం ఇలా వేస్ట్ది క్లీన్ చేసుకోవాలి. అంతే, క్లీన్ చేసుకొని వేసుకోవాలి. అలానే వేస్తే మళ్ళీ మీరు కోసేటప్పుడు అలానే ఉండిపోతుంది. ఇలా క్లీన్ చేసుకొని దీంట్లో వేసుకోవడమే. ఇలా మొత్తం నీట్గా 1-2 సార్లు క్లీన్ చేసుకొని వేసుకోవడం. చూసారండి ఎంత వేస్టేజ్ వచ్చిందో. ఇంకొకటి, ఇలాంటి కొవ్వు మాత్రం మనం అస్సలు వేసుకోవద్దండి. ఎందుకంటే కూర అంతా ఖరాబ్ అయిపోతుంది. అలాంటి మొత్తం పేరుకుంటుంది. కొవ్వు ఉంటే పడేసేయాలి. ఇప్పుడైతే మనం ఇందాక పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, హాట్ వాటర్లో కొంచెం కాలుతుందండి. ఇదంతా పక్కకు అనుకోవాలి. మనకు చూడడానికి అట్లా అనిపిస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అది క్లీన్ చేసి వస్తేనే తీసుకోవాలండి బోటీ, లేకపోతే రాదండి. మీరు ఎక్కడ క్లీన్ చేసినా అంత నీట్గా చేయరు. మన కళ్ళతోటి మనం క్లీన్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. చూసారండి, హాట్ వాటర్లో పోసాను ఈజీగా. చూడండి, నేను ఏ చాకు యూజ్ చేయట్లేదు, ఏ స్పూన్ కూడా యూజ్ చేయలేదు. ఇలా అంటుంది. కొంచెం ఇలా గోరువెచ్చని వాటర్తో, అది మరీ ఎక్కువ మరిగే వాటర్లోనే వేయాలండి. అలా వేసి ఉంచేస్తే కూడా రాదండి. ఇట్లా వేయాలి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వేసేసి తీసేయడమే. ఇలా మనం మొత్తము క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా అంతా క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో నుంచి తీసేసేయాలండి. వేస్టేజ్ అంతా తీసేసి మళ్ళీ మనం ఇంకా వేరే హాట్ వాటర్ వేసుకోవాలి. చూసుకొని ఇది కూడా మళ్ళీ దీంట్లో వేసుకొని ఇందాక క్లీన్ చేసింది ఇది కూడా ఇలా చేసుకొని నీట్గా కడగాలి. ఉప్పు పసుపు వేసి మంచిగా తెల్లగా కడుక్కోవాలండి. ఇట్లాంటి వేస్ట్గా వీటిలలోనేమో కొంచెం మళ్ళీ క్లీన్ చేసి హాట్ వాటర్తో 2-3 సార్లు కడగాలండి. తర్వాత ఉప్పు పసుపు వేసి కడగాలి. లేకపోతే ఇదంతా క్లీన్ చేసుకోకపోతే ఇదంతా వేస్ట్ అండి. ఇదంతా పడేసుకోవాలి. క్లీన్ చేయకపోతే కూర చేదుగా వస్తుంది. అట్లా 2-3 సార్లు కడిగేస్తేనే కూర టేస్ట్ ఉంటుంది. బోటీ అయితే చాలా పెద్ద పని అండి. కానీ చూస్తే మనకు అలా గలీజ్ అనిపిస్తుంది. కానీ ఏదైనా అండి నీట్గా చేస్తేనే బాగుంటుంది. అది ఇల్లైనా మనం రెడీ అవ్వడమైనా ఏదైనా అంతే. ఇలా నీట్గా మళ్ళీ ఇంకో దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు కడిగేసుకోవడమే. మాత్రమే పోసుకోవాలి. అంటే చాకుతో పోసుకోవచ్చు కానీ ఇవి కొంచెం గట్టిగా పోయాలి కాబట్టి కత్తిపీట అయితే ఈజీగా. చూసారండి ఎంత తెల్లగా కడిగానో, నీట్గా. చూసారా, నీట్గా కడిగాను తెల్లగా. ఇలా కడుక్కుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చిల్లు గిన్నెలు వేసాను, వాటర్ కడగట్టుకోవాలి. ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇది కుక్కర్లో వేసుకొని 2 చెంబులు నీళ్ళు వేసుకొని